హలో ఫ్రెండ్స్, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎన్నో ఏళ్ల నిరీక్షణకి తెరపడి ఈ రోజు అయితే గ్రాండ్గా ప్రీమియర్స్తో రిలీజ్ అయింది భయ్య. మరి ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, రేటింగ్ ఎంత అనేది నేనైతే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను భయ్య. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి భయ్య. మీరు షేర్ చేయాలి, నాకు అప్పుడే వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇక డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే భయ్య, అందరికీ ఒకటే డౌట్, ఇది తేరీ రీమేకా? కరెక్ట్గా చెప్పాలంటే భయ్య, ఇది తేరీ రీమేక్ కాదు భయ్య. అయితే ఇది తేరీ రీమేక్ అయితే ఇంకా బాగుండేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అందరూ పవర్ స్టార్ అంటూ ఉంటారు భయ్య. అతన్ని పవర్ స్టార్ అనడం కంటే ఫ్యాన్స్ స్టార్ అంటే సరిపోద్ది. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆయన సినిమాల్లో పవర్ ఉండట్లేదు, ఓన్లీ ఫ్యాన్స్ కోసమే అనే విధంగా కొన్ని స్టఫ్ పెట్టేసి సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్లు కూడా అదే విధంగా తీస్తున్నారు, స్టోరీని అయితే పక్కన పెట్టేస్తున్నారు. ఈ సోదంతా ఎందుకు, ఈ మూవీ ఎలా ఉందో చెప్పరా అంటే, ప్లాట్ విషయానికి వస్తే చాలా చిన్నది భయ్య. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్, ఒక 2 decades బ్యాక్ ఉన్న స్టోరీ అనమాట ఇది. పాలిటీషియన్ అవ్వాలనుకునే విలన్ వాడిని ఆపడానికి అర్థం లేకుండా ప్రతి దాంట్లో దూరిపోయి అవసరం లేని డైలాగులు చెప్పి హీరో. కొద్దిసేపు మన హీరో దేశం అంటాడు, కొద్దిసేపు నేరం అంటాడు, కొద్దిసేపు క్రైమ్ అంటాడు, కొద్దిసేపు కామెడీ చేస్తాడు, కొద్దిసేపు డ్యాన్స్ చేస్తాడు, ఫైనల్గా అవసరం లేకపోయినా భక్తి అనే విధంగా యాడ్ చేస్తాడు. శ్రీలీల ఏమో హీరోని ఎలివేట్ చేయడానికి అన్నట్టుంది, రాశి కన్నా ఎందుకున్నదో తెలియదు. ఇదంతా కాదు, ఒక మొక్కలో చెప్పరంటే మూవీ స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అయింది భయ్య. హీరో ఇంట్రడక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ స్వాగ్తో, ఆయన కామెడీ టైమింగ్తో ఒక డ్యాన్స్ నెంబర్ ఉంటుంది భయ్య, చాలా అద్భుతంగా ఉంది. ఒక సాంగ్ కూడా బాగుంది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సర్ప్రైజింగ్లీ ఇంటర్వెల్ బ్లాక్ కోసం నేనైతే వెయిట్ చేశాను భయ్య. మరి టిపికల్ మాస్ పల్స్ ఉన్న హరీష్ శంకర్ ఈ విధంగా ఇంటర్వెల్ని డిజైన్ చేస్తాడని నేనైతే అనుకోలేదు. ఏమాత్రం అద్భుతంగా ఇంటర్వెల్ అయితే లేదు భయ్య. ఒక మాస్ సినిమాకు ఉండవలసిన ఇంటర్వెల్ అయితే ఇదైతే కాదు. ఆ విధంగా ఒక యావరేజ్ ఫీలింగ్ తోటే ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భయ్య, స్టోరీ బాగా ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల మనకు ఏమాత్రం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ స్వాగ్, కామెడీ టైమింగ్ అక్కడక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది తప్ప సినిమాకి అయితే మనం కనెక్ట్ అవ్వలేకపోతాం అనమాట. ఫైనల్గా చెప్పాలంటే భయ్య, పవన్ కళ్యాణ్ స్వాగ్, కామెడీ టైమింగు, డ్యాన్స్ నెంబరు, ఒక సాంగు, హరీష్ శంకర్ యొక్క డైలాగ్స్, అదేవిధంగా ఫ్యాన్స్కి నచ్చే కొన్ని డైలాగ్స్, అలాగే కొన్ని పొలిటికల్ కౌంటర్స్, ఇవి తప్పిస్తే మూవీలో ఏమీ లేదు భయ్య. ఫైనల్గా ఒక బిలో యావరేజ్ సినిమాని నేనైతే చెప్తాను. అందుకోసం నేనైతే ఈ మూవీకి 2 రేటింగ్ ఇస్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5. మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.